డాక్టర్ గారు, వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే పథ్యాహారాన్ని తయారు చేద్దామన్నారు. ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, మంచి రుచికరమైన పథ్యాహారం అంటే పిల్లలు తినగలిగేలా తీసుకోగలిగేలాంటి పథ్యాహారం తయారు చేద్దాం. మరి తయారు చేయడానికి ముందు మనం ఇందులో ఏమేమి వాడుకుంటున్నామో ఒకసారి పేర్లు చెప్పేసేయండి. తప్పకుండా. వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే పథ్యాహారానికి కావలసిన మూలికలు, పదార్థాలు: వట్టివేర్లు, చందనం, ఎండు ద్రాక్ష, సుగంధిపాల, చక్కెర. కావలసిన మూలికలు, పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేయడానికి ముందు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బాండీలో సుమారుగా 1600 మిల్లీలీటర్ల పరిమాణంలో మీరు కొలతగా నీరు పోసుకోండి. మేము సుమారుగా పోసి చూపిస్తాం. ఇంట్లో సుమారుగా 1 గ్లాస్ నీళ్ళలాగా పోయండి అమ్మా. ఇందులో వట్టివేళ్ల చూర్ణాన్ని 400 గ్రాముల పరిమాణంలో వేసుకోండి మీరు కొలతగాను. ఎందుకంటే దీంతో మనం కషాయం చేయబోతున్నాం. మీకు చూపించడానికి మేము కొద్దిగా చూర్ణాన్ని వేసి కషాయం కాచి చూపిస్తాం. ఇప్పుడు ఇందులో మనం 2 పెద్ద చెంచాల నిండుగా తీసుకుని చూర్ణాన్ని, వట్టివేళ్ల చూర్ణాన్ని వేసి కషాయం కాచుదామా. ఇప్పుడు 1600 మిల్లీలీటర్ల నీళ్లలో 400 గ్రాముల వట్టివేళ్ల చూర్ణాన్ని వేసి 4వ వంతు మిగిలే వరకు సన్నటి మంట మీద కషాయం కాచుకోవాలి. మనం ఇప్పుడు నెమ్మదిగా కాగి ఒక 4వ వంతు కషాయం మిగిలే వరకు వెయిట్ చేద్దామా, మరిగించుకోవాలి దాన్ని బాగాను. ఇప్పుడు మనకి కషాయం ఎగిరి 4వ వంతు మిగిలింది కదమ్మా. ఈ కషాయాన్ని ఒకసారి వడగట్టుకుని తీసుకుందాం మనం. ఇలా వడపోసేసుకున్నాక ఆ కషాయాన్ని మళ్ళీ మనం కాచుకోవాలి. దాన్ని మళ్ళీ బాండీలో పోసుకుందాం. ఇప్పుడు ఈ కషాయంలో మనం సుగంధిపాలను ఒక 25 గ్రాముల పరిమాణంలో సుగంధిపాల చూర్ణాన్ని కషాయంలో వేద్దాం. కొద్దిగా ఒక 1/2 చెంచా పరిమాణంలో వేయండి. తర్వాత చందనం కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలో చందనం. ఇవన్నీ కూడా పిల్లలకి చక్కగా చలవ చేసి ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి మూలికలు. ఈ చందనం కూడా ఒక 1/2 చెంచాడు వేద్దాం. మనం వేసే పరిమాణానికి కొంచెం సరిపోతుంది. ఎండు ద్రాక్షను చక్కగా నానబెట్టి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని ఒక 25 గ్రాములు ఇందులో కలుపుకోవాలి మనం. తర్వాత చక్కెర. ఇప్పుడు ఎంత మనం వట్టివేళ్ల చూర్ణం 400 గ్రాములు తీసుకున్నాం కనుక దానికి సమానంగా 400 గ్రాముల పరిమాణంలో చక్కెరని మెత్తగా పొడి చేసేసుకుని ఆ పొడిని ఇందులో కలుపుకోవాలి. సుమారుగా మనం ఇందాక వట్టివేళ్ల చూర్ణం వేసాం కదా, అదే పరిమాణంలో ఇది కూడా వేయాలి. బాగా కలిపేసి సన్నగా పాకం వచ్చే వరకు దాన్ని మనం మరిగించుకోవాలి. ఇప్పుడు మామూలుగా తీగ పాకం అంటాం కదా, అలా జస్ట్ అలా అయితే సరిపోతుంది అనమాట. అంతవరకు దీన్ని కాచుకుంటూ ఉండాలి మనం. ఎప్పుడు సన్నటి మంట మీదే కాచాలి. కొంచెం చిక్కబడుతుంది కదమ్మా, కొంచెం తీగపాకానికి దగ్గరగానే అవుతుంది. మనం ఈ సమయంలో స్టవ్ ఆపేసి దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకుని ఉంచుకోవాలన్నమాట. అలా గాజు సీసాలో పోసుకుని ఉంచుకున్నట్టయితే మనకి కావాల్సినటువంటి పథ్యాహారం అంటే చిన్నపిల్లల ఆరోగ్యానికి వేసవిలో వాడుకునేటువంటి పథ్యాహారం రెడీ అయిపోయినట్టు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. పూర్తిగా చల్లారిన తర్వాత సీసాలో పోసుకోవాలి. డాక్టర్ గారు, మరి ఈ పథ్యాహారాన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా చిన్నపిల్లలకి ఇస్తూ ఉండాలి? అదేనమ్మా ఇప్పుడు చెప్తాను. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పథ్యాహారాన్ని
ఒక భాగం తీసుకుంటే దానికి 4 భాగాలు నీరు కలపాలన్నమాట. అంటే ఒక గ్లాస్లో 1/5 వంతు ఇప్పుడు మనం చేసినటువంటి పత్యాహారాన్ని వేసుకుంటే దానిలో 4 వంతుల నీరు కలిపి బాగా కలిపేసి రోజు ఒక్కసారి పిల్లలకి తాగిస్తున్నట్టయితే కనుక ఈ వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యానికి ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది.